ఖచ్చితంగా ఆయనకి తెలిసే అన్నీ జరుగుతున్నాయి. లేకపోతే నా దగ్గర ఆ పేపర్స్ని ఎందుకు దాస్తారు? అది కాకుండా తన మనిషిని కూడా తెలివిగా తప్పించారు. కానీ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, తన్ను ఆలియా ఆ పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవేవి వద్దని ఆయన చెప్పుండొచ్చు కదా. అందుకే నేను వచ్చినప్పుడు ఆయన దాచిపెట్టుంటారు. లేకపోతే వచ్చింది తన్ను లేక ఆలియానే కదా. మరి వాళ్ళని దాచాల్సిన అవసరం ఏముంటుంది? ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఇంత రాత్రి అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ అమ్మమ్మ ఆయన ఎక్కువగా తిట్టి పంపించలేదు కదా? ఎలాంటి పరిస్థితి వచ్చింది నాకు? ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉండాలా? ఐ కాంట్ బిలీవ్ ఇది నా ఇంట్లో ఉన్న రూమేనా? అసలు దీన్ని నేనే కట్టించానా? ఏయ్, ఇంతవరకు నువ్వు స్వర్గంలో ఉన్నావా? నిజానికి ఆ స్వర్గం ముందు ఇదిగో ఇదే నీకు స్వర్గంలా కనిపిస్తుంది. కనీసం నువ్వు ఆ మొగంబ మొహమైనా చూడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. ఏంటి? అయ్యా, ఇదేంటి ఈ బెడ్ ఇలా ఉంది? నిద్ర పూర్తిగా ఎగిరిపోయేలా ఉంది. నేను ఇక్కడ నిద్రపోలేను. అందరు పడుకున్న తర్వాత సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడు, కలలో కూడా అలా ఆలోచించుకో. నాన్నమ్మ దరిది నాన్నమ్మదే. తను చెప్పినా నువ్వు వినవా? ఇదంతా మొగంబోనే చేసింది. మానవత్వం అనేది ఏ మాత్రం ఉన్నా నాన్నమ్మ వచ్చిందని నాకు చెప్పుండేది తను, కానీ అలా చెప్పలేదు. ఏ రాక్ స్టార్, తప్పు తనది కాదు. తను నీకు చెప్పింది, నువ్వే వినలేదు. పైగా ఏమన్నావు నువ్వు? నన్ను ఫోన్లు చేయడానికి చెప్తున్నావు అన్నావు. నమ్మలేదు నువ్వు. అరే, ఈ రూమ్లో నిద్రపోవడం తర్వాత సంగతి. ఆ ముగామోని పడేయడం అనే మిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ ఉంటే. నోవే, ఈ మిషన్ని నేను ఇలా మధ్యలో వదిలేయడానికి అస్సలు ఒప్పుకోను. అందుకే నేను తిరిగి నా రూమ్లోకి వెళ్ళిపోతాను. అందుకోసం ఏదో ఒకటి చేసి నాన్నమ్మని నా సైడ్ తిప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలా? ఇది చాలా పెద్ద సమస్య. నువ్వు నీ మైండ్ మీద అంత లోడ్ వేయకు. మైండ్ హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతుంది. ఓ బంజయ్, ప్రస్తుతానికి పడుకో. ఉదయం లేచాక ఆలోచించు. ఏదో ఒక ఐడియా తప్పకుండా వస్తుంది. ఏంటి? ఇక్కడి నుంచి చూస్తాను ఆయన వస్తున్నారేమో అని. ఇక్కడ అర్ధరాత్రి నువ్వు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? అమ్మమ్మ, అది నేను ఆయన కోసం చూస్తున్నాను. ఇందాకటి నుంచి ఆయన ఎక్కడ కనిపించలేదు. ఎలా కనిపిస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు కూడానా? కాదు. మరెందుకు? మీకెందుకు చెప్పాలి? మీరేమైనా వైద్యం చేస్తారా? మీరు కోపడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఇలా ఎందుకు చేయకూడదు? మీ మీటింగ్ ని పోస్ట్పోన్ చేయొచ్చు కదా. నేను కాసేపు ఆగి వాళ్ళని కలుస్తాను. ఎక్కడ కలవాలి? ఎన్సీ రోడ్. మీరు ఒక పని చేయండి, మీరు అక్కడికి వెళ్ళండి, నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను. ఓకే? ఒకవేళ నువ్వు రాలేదు అంటే? మీకు ఏ శిక్ష వేయాలనిపిస్తే ఆ శిక్ష వేయండి. ఒక్క రోజుకి మీరు నా బాస్ గా మారండి. మీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి. నిజంగానా? నిజంగా. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే, ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే కవ్వించకే, నీ నవ్వుతోటి. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. ఎవరా పేరు? మీరు చేయి వదిలితే నేను వెళ్తాను. తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే.
చేస్తావులే ఎదురే ఉంటే చూడవులే నే వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసింది ఈరోజు తను కనుక రాలేదంటే నేను తన మొహం పచ్చడి చేస్తాను. అరే ఏదేదో ప్లాన్ చేశాను నేను, అదంతా వేస్ట్ అయిపోనిస్తానా ఏంటి? ఏం చేస్తున్నాడు వీడు? ఎందుకు ఇలా నడుస్తున్నాడు? ఎక్కడైనా ఒక చోట కూర్చోవచ్చుగా. ఈ ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదేంటి? వీడు మళ్ళీ మాయమైపోయాడు. ఏయ్ కనిపించట్లేదేంటి? ఐఎమ్ రియల్లీ సారీ. సారీ గిరి తర్వాత ముందే అనేది. సారీ, నేను ఒకరిని వెతుక్కుంటూ వెళ్తున్నాను. చా షిట్, వీడెక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీకి ఏమని చెప్పాలి? అలా చూడు, నేను నిన్ను దొంగతనంగా ఫాలో అవ్వమని చెప్పాను కానీ నువ్వు జేమ్స్ బాండ్ లాగా తన వెనక తిరుగుతున్నావు. నీకు తెలుసా అతను ఎంత ప్రమాదకరమైన వ్యక్తి? ఐ నో వదినా, కానీ అతను అదే పనిగా నడుస్తూ ఉన్నాడు. నేను తను ఫాలో చేస్తూ ఉన్నాను. ప్రవీణ్, ఇక చాలు నువ్వు ఆపు. మళ్ళీ అతను పారిపోతాడు. నేను ఒక పని చేస్తాను, పోలీసులకు ఫోన్ చేస్తాను. మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకూడదు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు కదా, అతను ఈజీగా తప్పించుకుంటాడు. ముందు తనని మార్కెట్ నుండి బయటికి వెళ్ళనివ్వాలి. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? బుల్బుల్ నువ్విక్కడ. ప్రవీణ్ నువ్వే కదా తనకు చెప్పావు. వదినా, నేను తను అసలు పిలవనే లేదు. ఇన్ఫాక్ట్ తనే నాకు 2-3 సార్లు ఫోన్ చేసింది, అయినా నేను తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా ప్రవీణ్? అయినా అసలు మీరిద్దరు ఇక్కడ కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా? ప్రవీణ్ తను నేను చెప్తే అసలు మాట వినదు. నువ్వే తనకి నచ్చ చెప్పి పంపించు. అక్క నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటే ఉంటాను. బుల్బుల్ ప్లీజ్, చెప్పేది విను. వదిన సరిగ్గానే చెప్పింది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను రాత్రి వచ్చాక అంతా చెప్తాను. ప్లీజ్ వెళ్ళు. ప్రవీణ్ నేను చెప్పాను కదా, నేనేమీ వెందల్చుకోవలేదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు ఇప్పుడే తెలియాలంతే. మీరేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం లేదు కదా నా కోసం? బుల్బుల్ ప్లీజ్, నువ్వు మొండితనం నేను కాదు, మీరు చేస్తున్నారు. ఆయన ఇదంతా నాకు అనవసరం, నేను తెలుసుకోవాలంతే. బుల్బుల్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ప్రవీణ్, మనకి బుల్బుల్ గురించి బాగా తెలుసు కదా, నువ్వు చెప్పేసే, లేకపోతే తన అస్సలు మాట విందు. అది మేము ఒకరిని ఫాలో చేస్తున్నాం. ఫాలోనా? ఎవరిని? నీకు గుర్తుందా? ఎక్కడున్నాడు? అక్కడ. ఓ నో బుల్బుల్, చూడు నీ వల్ల మళ్ళీ అతను పారిపోయాడు. కానీ ఇందులో నా తప్పే ఉంది, నేనేం చేశాను? నువ్వు మా అటెన్షన్ ని డైవర్ట్ చేసావు. దాన్ని అవకాశంగా తీసుకొని అతను పారిపోయాడు. ఓకే సారీ. ప్రెగ్నెన్సీనా, రిలాక్స్. ఒక పని చేద్దాం. అతను ఎక్కువ దూరం వెళ్ళున్నాడు, ఇక్కడే మార్కెట్ చుట్టుపక్కల ఉంటాడు. మనం అతన్ని వెతుకుదాం. యు ఆర్ 5 minutes లేట్. ఏంటి, ఏమైంది? మీ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశారు, త్వరగా రమ్మంటున్నారు. ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇక్కడే పక్కనే. ఆయన ఎవరో ఇన్వెస్టర్తో మీటింగ్ పెట్టారు. 10 నిమిషాల్లో పూర్తి చేసుకుని వస్తాను.